హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఖాళీ స్థలం లేదా ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు మనకి రకరకాల డౌట్స్ అయితే రైజ్ అవుతాయి. అసలు ఈ స్థలం ఒరిజినల్ పట్టానా, రిజిస్ట్రేషన్ అవుతుందా, ఇంతవరకు ఎవరి పేరు నుంచి ఎవరి పేరు మీద మారింది, ఎన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయనేసి మనకైతే డౌట్ అయితే రైజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఇల్లు లేదా స్థలం అమ్మే వ్యక్తి మనకైతే ఒక డాక్యుమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. సో మనము ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకొని మన మొబైల్లోనే ఆన్లైన్లో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా దగ్గరలో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మనమైతే ఈసీ తెచ్చుకోవచ్చు. దానిలో క్లియర్ కట్గా ఇప్పటి వరకు స్థలం ఎవరి పేరు నుంచి ఎవరి పేరుకి మారింది, ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి, ఎన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయనేది మనకి క్లియర్గా దానిలో మెన్షన్ చేసి ఉంటారు. సో ఇక్కడ మనకి ఇల్లు అమ్మే వ్యక్తి డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయలేదు. మన దగ్గర ఓన్లీ సర్వే నెంబర్ మాత్రమే ఉంది. ఈ సర్వే నెంబర్ బేస్ చేసుకొని మనము ఆన్లైన్లో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేయవచ్చు. ఇక్కడ మనము ఏదైతే స్థలము లేదా ఇల్లు కొనాలనుకుంటామో దానికి సంబంధించినటువంటి సర్వే నెంబరు, దానికి దగ్గరలో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ పేరు మనకు తెలిసి ఉంటే చాలు. మన మొబైల్లోనే ఈ సర్వే నెంబర్తో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ అనేది మన మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ముందుగా మన ఫోన్లో ఉన్న గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ IGRS అని టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పైన 3 డాట్స్ మీద ప్రెస్ చేసి డెస్క్టాప్ సైట్ అయితే ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో ఈసీ, సిసి అండ్ ఎంవి అసిస్టెంట్స్ అని ఉంటుంది. దాని మీద ప్రెస్ చేయగానే మనకి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ అని ఉంటుంది. సో దాన్ని ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఎన్కంబరెన్స్ టైప్ అని ఉంటుంది. సో ఇక్కడ డాక్యుమెంట్ నెంబరు నన్ అని ఉంటుంది. సో మనకి డాక్యుమెంట్ నెంబర్ తెలియదు, ఓన్లీ సర్వే నెంబర్ తెలుసు కాబట్టి నన్ ప్రెస్ చేయండి. నన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ 3 అయితే కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు డిస్టిక్ ఎంటర్ చేయండి. ఇక్కడ డిస్టిక్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ SRO సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనేది మీకు తెలుసు కాబట్టి ఇక్కడ సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లికెంట్ నేమ్ అనేది మీ పేరు అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మీ పేరు ఇచ్చింది. సో ఇక్కడ మనకి సెర్చ్ బై బిల్డింగ్ ఆర్ స్ట్రక్చరల్ డీటెయిల్స్, సైట్స్ ఆర్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మనము సైట్స్ ఆర్ అగ్రికల్చరల్ ల్యాండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెవెన్యూ విలేజ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీ రెవెన్యూ విలేజ్ ఏదైతే ఉందో, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ సర్వే నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సర్వే నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఫ్లాట్ నెంబర్, నాకైతే ఫ్లాట్ నెంబర్ తెలుసు కాబట్టి నేనైతే ఎంటర్ చేస్తున్నాను. మీకు తెలియకపోయినా అవసరం లేదు. సో అది ఎంటర్ చేసి కింద క్యాప్చా ఒకటి ఉంటుంది. సో ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పని మీద ప్రెస్ చేస్తే మనకి మనం ఏదైతే సర్వే నెంబర్ మీద ఎంటర్ చేసామో ఇక్కడ లింక్ డాక్యుమెంట్స్ మొత్తం చూపిస్తుంది. సెలెక్ట్ ఆల్ మీద ప్రెస్ చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేయగానే మనకి మనం సెర్చ్ చేసిన సైట్ సర్వే నెంబర్ మీద ఈసీ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం కొనబోయే స్థలం లేదా ఇల్లు కింద లింక్ డాక్యుమెంట్స్, 2 లింక్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ బ్లూ కలర్లో ఉండే మొత్తం ఇక్కడ లింక్ డాక్యుమెంట్స్, ఇది ఎవరి పేరు నుంచి ఎవరి పేరుకి మారింది కూడా క్లియర్గా మీకైతే ఇక్కడైతే డిస్ప్లే అవుతుందో జరుగుతుంది. కింద సింపుల్గా ప్రింట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి ఇదైతే మీ ఫోన్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ అని మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో తీసుకున్నా దీంట్లో అయితే ఏం చేంజెస్ అయితే ఉండవు. ఓన్లీ వాళ్ళు సీల్ అయితే వేసిస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయడానికి 100% ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.